బిగ్ బాస్ సీజన్ 9 హిట్టా, యావరేజా, ఫ్లాపా అంటే ఖచ్చితంగా హిట్ అని చెప్తా. మేబీ ఈ సండే స్పెషల్ అనాలిసిస్ చేస్తా ఎందుకు హిట్ ఏంటి అని చెప్పి. నాకు తెలిసి ఏ సీజన్ కూడా 14th వీక్లో ఇంత టఫ్గా లేదు. మన ఎస్పెషల్లీ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయిన తర్వాత 24 hours స్టార్ట్ అయిన తర్వాత ఇంత టఫ్, ఇంత ఎంగేజింగ్గా, ఇంత ఎగ్జైటింగ్గా అస్సలు లేదు. సో ప్రతి చోట ఎత్తులు, పై ఎత్తులు, వాటిని చిత్తు చేయటాలు, బ్రెయిన్ వాడుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు, మ్యాథ్స్ రన్ అవుతానే ఉన్నాయి మైండ్లో. ఎవరిని ముందు పెట్టాలి, ఎవరిని వెనక పెట్టాలి, ఎవరు ఎక్కడ ఉంటే మనకి అడ్వాంటేజ్, బాండ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మామూలుగా లేదు. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏమిలా కోల్డ్ చేసింది, ఎక్కువ ఫీవర్ ఉంది, కొంచెం చలిగా ఉంది యాక్చువల్గా అయితే. సో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ, చాలామంది కామెంట్స్ చేశారు, మెసేజ్ చేశారు. పర్లా యావరేజ్గా ఉంది ప్రజెంట్, ఇట్స్ ఓకే. యావరేజ్గా ఉన్నా కూడా మనం దిట్టంగా 3-4 వీడియోలు చేసాం. ఆ ఓటింగ్ అనాలిసిస్ చీలైపోయి అసలు ఇంక లేచి కాఫ్ వస్తుంది. అందుకని ఎనర్జీని సేవ్ చేసి ఉంచుకున్నా, కనీసం ఎపిసోడ్ రివ్యూ చేద్దామని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే అడిగారో. సరే, ఈ వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక మ్యాటర్ చెప్తా, అగ్రీ చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అదేంటి అంటే, డెమోన్ లైవ్లో చాలా బాగున్నాడు. 2-3 రోజుల నుంచి, ఎస్పెషల్లీ రీతి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. నేను అగ్రీ చేస్తాను. నేను కూడా మొన్న వీడియోస్లో చెప్పాను ఏంటి అంటే, బాగున్నాడు, అందరితో కలివిడిగా ఉన్నాడు, జోకులు వేస్తున్నాడు, డెమోన్ ఈ సైడ్ చాలా బాగుంది అది అని చెప్పాను. డెమోన్ ఇలా ఉండుంటే చాలా కామెంట్స్ కూడా వచ్చింది, మెసేజ్ కూడా వచ్చింది. డెమోన్ ఇలా ఉండుంటే విన్నర్ రేస్లో ఉండేవాడు, మేబీ వార్ వన్ సైడ్ అయిపోయేదేమో అని చెప్పి. కానీ నాకేమనిపిస్తుందంటే అయ్యేది కాదేమో అనిపించింది. ఎందుకు చెప్తాను చూడండి. డెమోన్కి కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి? ఈవెన్ తనూజని పక్కన పెట్టేసి కళ్యాణ్ డెమోన్ కంపేర్ చేసుకుంటే మనం, డెమోన్కి కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటంటే, కళ్యాణ్ అర్జున్ లాంటోడు. గేమ్ ఆడేటప్పుడు అంటే ఎస్పెషల్లీ టాస్క్ ఆడేటప్పుడు చాలా ఫోకస్డ్గా ఉంటాడు. మొన్న తనుజ కూడా చెప్తున్నాడు ఏమని, ఐబాల్ కూడా నేను తిప్పను, ఎందుకంటే నజర్హటి దుర్ఘటనగట్టి ఒకసారి తిప్పామంటే గేమ్ పోతుంది, సో అలా ఆడాలి అని చెప్పి. ఈరోజు డెమోన్ అండ్ గేమ్ ఏదైతే ఉందో ఆ సీసాది నాకు అసలు నచ్చల. సీరియస్నెస్ అస్సలు లేదు. మీరు అందరూ కామెడీగా ఉండుంటుంది, నవ్వుకొని ఉంటారు, నేను నవ్వుకున్నా. బట్ గేమ్ పాయింట్ అలా చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, మనందరం కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎవరైనా నలుగురు నవ్వుతూ ఉంటే మనం ఇంకా ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాం, హెచ్చులకు పోతూ ఉంటాం. సేమ్ నాకు అదే అనిపించింది. భరణి అనేది చాలా సీరియస్ అయ్యాడు లోపలికి వెళ్ళిన తర్వాత. అది ఫోకస్డ్గా, సరే లక్ డిపెండెంటే, నేనేమి ఇప్పుడు మీరు కింద అది లక్ బ్రో అని చెప్పి అనొచ్చు, లక్కే. కానీ ముందు మనం సీరియస్గా ఆడాలి కదా. మళ్ళీ సీరియస్నెస్ కరువు అయితే నీకు ఎట్లా లక్ ఫేవర్ చేస్తుంది? ముందు నువ్వు సీరియస్గా ఆడాలి. కామెడీగా సరదాగా ఆడాడు. ఆ లాస్ట్ బాల్ అయితే మరీ దారుణం. ఎందుకు అలాగా? నువ్వు బాటంలో ఉన్నావు, నువ్వు పైకి వెళ్ళాలి, వచ్చుంటే 4 పాయింట్లు 6 పాయింట్లు వచ్చుంటే 100 పాయింట్లు వచ్చి ఎక్కడ ఉండేవాడివి? ఎందుకంత లైట్ తీసుకున్నాడని అర్థం కాలేదు నాకు. కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందా ఏంటి అని చెప్పి. నాకైతే ఆ పర్టికులర్ ఆ టాస్క్ ఆడే విధానం నచ్చలేదు. డిఫరెన్స్ అదే కళ్యాణ్కి డెమోన్కి. డెమోన్ మేబీ టాప్ 5లో ఉండేవాడు, రన్నర్లో ఉండేవాడు, థర్డ్ ప్లేస్లో ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడు నాకు తెలియదు. కానీ ఇలాగా అన్ని టాస్క్లు కనుక ఇంత సీరియస్నెస్ లేకుండా ఇలా ఆడుతూ ఉంటే కనుక ఇద్దరికి డిఫరెన్స్ అక్కడే వస్తుంది. సో రన్నింగ్ రేస్లో అయితే ఉండేవాడు కాదేమో ఇలా ఆడుతూ ఉంటే మాత్రం. ఎందుకంటే నలుగురు నవ్వుతూ ఉన్నారు. సో మనం ఇంకా ఎంటర్టైన్ చేసే టాస్క్ కాదు, చావు రేవో టాస్క్ కదా. ఆల్రెడీ నువ్వు తొడగొట్టి మరీ చెప్పి అది ఓడిపోయావు ఫస్ట్ది, ఇప్పుడు సెకండ్ది గెలాలి కదా. సో నాకు నచ్చలా. చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు కానీ బట్ నాకు నచ్చలేదు. సో నేను చెప్పాను నా పాయింట్. ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. భరణి అన్న ఒక్క నిమిషం. భరణి అన్న సంజయనగర్ చెప్తున్నారు, ఎందుకు ఇమాన్యుయల్తో గొడవ ఎందుకు అంటే, ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు కదా, వద్దులే అంటే సంజయనగర్ వదిలేశాను, మనోడైతే కనుక వాడే తిరిగి వస్తాడు అని చెప్పి. కానీ మీరు అన్న మాట చాలా హట్టింగ్ అనిపిస్తుంది. అది గేమ్లో ఒకళ్ళొకళ్ళు అవుట్అవుట్ చేసుకుంటే వచ్చేస్తారు, కానీ ఆ హట్టింగ్ మాటల రారు. ఇంకో సైడ్ సుమనాన్ని చూపిస్తారు. సరే వద్దులేము, మాట్లాడిము అంటే మాట్లాడినా అని చెప్పి చాలా కష్టగిరి చెప్పాడు. ఎందుకంటే డీప్ డౌన్ హట్టేయాడు. తీసేస్తాం అది ఓకే, నువ్వు నన్ను తీసేస్తావు, నేను తీసేస్తాను, సెల్ఫిష్ గేమ్, స్టాండ్ తీసుకోలేదు. ఏంటన్నా మాట్లాడి నేను స్టాండ్ తీసుకోలేదు అన్న, ప్రతి వీకెండ్ ఎవరో నన్ను ఉంచున్నారు ఆవిడ కోసం అంటే, ఈ హౌస్లో ఎవరో ఒప్పుకోరు ఇమాన్యుయల్ నువ్వు స్టాండ్ తీసుకోలేదంటే, నువ్వే స్టాండ్ తీసుకున్నావు అని. సుమన్ అన్నది నాకు ఇది డేజా వచ్చింది. ఇంతకుముందు నేను తనుజ కోసం స్టాండ్ తీసుకోలేదంటే నువ్వే తీసుకున్నావు, ఇక్కడ మేము అందరూ చూసాం కదా అని సేమ్ వర్డ్స్, సేమ్ రిపీట్ స్టేట్మెంట్. నాకు ఇది ఎక్కడో విన్నట్టుందే అని తగులుతాం. దాని తర్వాత ఇమాన్యుయల్ ఎక్కడ బాధపడతాడంటే, కడుపు నిండిపోతే సరిపోతుందా అంటే, ఎవరి గేమ్ లాక్కొని నింపుకున్నా అన్న, వచ్చిన 2 games నేను గెలిచి కడుపు నింపుకున్నా, వేరే వాళ్ళదేమైనా కడుపు కొట్టానా? అసలు ఆ మాటలేంటి? అక్కడ బాగా కట్టాడు. ఇంతకుముందు కాలు పట్టుకొని కూడా క్షమాపణ అడిగాను, ఇప్పుడు వెళ్ళి కాలు పట్టుకోవాలి ఇంకోసారి, మళ్ళీ నేను పట్టుకోకూడదు. ఇంతే, ఇదే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే గేమ్లో ఒకళ్ళు తీసుకుంటూ ఉంటాం. సో ఆ మాటలు మాత్రం ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ని కంట్రోల్ చేయడానికి అన్నారు. బట్ ఈయన మాత్రం అది ఆబ్వియస్గా తిన్నట్టే కదా. ఆ రోజు నిన్న కూడా మనం చెప్పుకున్నాం, తుపాకీ కాల్చారు బట్ భుజమేమో డెమోన్ వాడారు, గురి మాత్రం ఇమాన్యుయల్కి పెట్టారు, అది ఇమాన్యుయల్కి తగిలింది. సో ఇమాన్యుయల్ ఆ స్టాండ్ మీద ఉన్నాడు, కరెక్ట్ స్టాండే నాకు తెలిసి.
నెక్స్ట్ బిగ్ బాస్ ఒక ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పి లీడర్ బోర్డులో అందరికంటే లీస్ట్ స్కోర్లో ఉన్న సుమన్ అన్నని ఈ గేమ్లోంచి అవుట్ చేశారు. అందరూ ఎమోషనల్ అవుతారు కొద్దిగా, అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు ఎమోషనల్ అవుతారు, మిగతా వాళ్ళు కాదు. భరణి అన్న సుమన్ అన్న ఎమోషనల్ అవుతారు. సో అందులో ఆయనకున్న సగం పాయింట్స్ సగం స్కోరు వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇక్కడ డెమాన్ అండ్ ఇమాన్యుయల్ ఇది చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డిస్కషన్. సుమన్ అన్నకి మైండ్ పెట్టి ఆలోచిస్తే మన ఇద్దరు ఒకరికి ఇవ్వాలి, ఎందుకంటే మనం అసలు గేమ్ ఆడలేదు కాబట్టి. డెమాన్ ఏదో అనుకుంటున్నాడు సుమన్ అన్న క్లోజ్ నాకే ఇస్తాడని చెప్పి. ఏంది 2 రోజులు మీరు ఫ్రెండ్స్ అయిపోతే ఇచ్చేస్తాడా సుమన్ అన్న? నాకు అర్థం కాదు. ఎప్పటి నుంచో ఉన్న భరణి కాకుండా అలాగే 1,00,000 నేను ఇచ్చాను కాబట్టి నాకేస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఇమాన్యుయల్ డైలాగ్ ఒకటి కొడతాడు లైవ్లో. అలా అయితే ఆయనకి 1,00,000 ఇచ్చాడు కదా అని చెప్పి. అది ఓకే, కానీ నేను ఇచ్చాను కదా అని నేను చెప్తా ఉంటాడు ఇమాన్యుయల్. సుమన్ అన్న భరణి ఇస్తే మాత్రం భరణి అన్ని అందుకోలేమురా, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇలాంటి కాన్వర్సేషన్స్ చాలా బాగుంటాయి. ఎలా అంటే ఒక సైడ్ వీళ్ళలాగా ఇవ్వకూడదు మనకే ఇవ్వాలి అలా మాట్లాడుతున్నప్పుడు, ఇంకో సైడ్ వాళ్ళేమో అంటే వీళ్ళు సెల్ఫిష్గా ఆలోచిస్తూ మాట్లాడుకున్న మాటలు, ఇంకో సైడ్ వాళ్ళేమో సాక్రిఫైస్గా మాట్లాడుకుంటుంటే ఆడియన్స్కి ఇక్కడ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో భరణి అన్న ఇంకో సైడ్ చూపించినప్పుడు సుమన్ అన్నతో టాస్క్లో మనం ఓడామా గెలిచామా ఇవన్నీ పక్కన పెట్టి 14th వరకు వచ్చామంటే మనం ఆడియన్స్ మనసులు గెలుచుకుంటూ వచ్చాము, ఆడియన్స్ సపోర్ట్ వల్లనే ఉన్నాము అంటే సంజయ్ గారు వస్తే మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వండి అంటారు. సో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నేనేంటంటే నేను ఎట్లాగైనా ఆ ప్రేక్షకులు ముందు వరకు తీసుకెళ్ళి వెళ్దామని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇలా అయిపోయింది, నాకు షాకింగ్గా ఉంది, నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి. దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటారు. నీకే ట్రాన్స్ఫర్ చేస్తా అన్న, ఎందుకంటే ఆయన ఇలా ఇవ్వాలి అనగానే నా మైండ్లో వచ్చిన ఫస్ట్ పేరు అయిందే. ఎందుకంటే సుమన్ అన్నకి భరణి అన్నే బాగా నుంచున్నాడు, మిగతా వాళ్ళందరూ టైం ప్రకారం నుంచున్నారు చెప్తే అంత గట్టిగా ఎవరు నుంచోలా. ఈవెన్ మన టాస్క్ గెలిచినప్పుడు కూడా నుంచున్నారు. సో డెమాన్ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మొన్న టాస్క్ అప్పుడు కూడా ఆయన వాటర్ పోసాడు కదా, తనుజకు పోసి తను సపోర్ట్ చేశాడు కదా, అందుకని తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ భరణి అన్న నాట్ ఓన్లీ టాస్క్లో సపోర్ట్ అని కాదు, 24/7 ఆయనతోనే ఉంటాడు, ఆయనతోనే మాట్లాడతాడు, ఆయనకి సపోర్టివ్గా మాట్లాడతాడు, ఆయన ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడు, ఆయన మోటివేట్ చేస్తూ మాట్లాడతాడు. దట్స్ ద డిఫరెన్స్. భరణి అన్న నీ ఇష్టం సుమన్ అన్న, నీకు పాయింట్లు ఇవ్వాలంటే నీ ఇష్టం సుమన్ అంటే నాకు ఎవరు లేరు మీరు తప్ప అని చెప్పి అలా అనగానే ఫుల్ ఎమోషన్. ఆడియన్స్ కూడా నాకు తెలుసు అక్కడ ఎమోషన్స్ అయిపోయి ఉంటాయి, ఎమోషనల్ అయిపోయి ఉంటారు, రే ఏంద్రా ఇది అని చెప్పి. సుమన్ అన్న నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఆటలో నుంచి తప్పుకోగానే నాకు భరణి అన్నే అందరూ ఒక్కొక్కరు పిలుస్తారు ఇప్పుడు నాకు అంటే వాళ్ళకి ఇమ్మని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తాను మొహం మీదే. సో ఆయనకి ఇస్తానని చెప్పంటే భరణి అన్న ఏమంటారంటే ఒకసారి ఆలోచించుడు, నాకు ఇస్తే ఓకే కానీ ఇంకొక వ్యక్తికి కూడా ఉపయోగపడే వ్యక్తి ఉన్నారు, ఎవరు చెప్పు అనగానే సంజన గారు అంటే ఎస్ ఆవిడ లాస్ట్లో ఉన్న వ్యక్తి, సో అట్లీస్ట్ మనం హెల్ప్ చేశాము అన్న ఆలోచన వచ్చింది. ఈ మాట భరణి అని చెప్పగానే ఎక్కేశాడు రా భరణి అన్న 10 మెట్లు, 10 కాదు 100 మెట్లు ఎక్కేశాడు రా అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వార్థంగా తను ఇస్తున్నాడు, తిని అడగల. సుమన్ అన్నే డైరెక్ట్గా ఇస్తా అన్నాడు, ఇస్తా అన్నప్పుడు తీసేసుకుంటే ఆయన ఎక్కడో ఉంటాడు. లేదు ఆయన నేను తీసుకోను నేను తీసుకోను, నాకొద్దు, నాకు ఎట్లా ఉపయోగపడుతుంది కానీ ఇంకొకరికి ఇద్దాం. ఏంది 2-3 రోజులు పరిచయానికి, 2-3 రోజులు వాళ్ళతో తిరిగినందుకు, 2-3 రోజులు వాళ్ళతో ఉన్నందుకు, ఆవిడ బాధను చెప్పుకుంటుంటే వీళ్ళు అర్థం చేసుకున్నందుకు సింపుల్గా ఇచ్చేద్దాం అనుకున్నారు భయ్య, గేమ్ మొత్తం పక్కన పెట్టి. ఇక్కడ నాకు వీళ్ళిద్దరూ ఆడియన్స్ని గెలుచుకున్నారేమో అనిపించింది. టాస్క్లు గెలవటం కాదు, ఆడియన్స్ని గెలుచుకోవడం ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేప్పటికి వాళ్ళ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ. ఎమోషనల్గా చూస్తే వీళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఈ సీజన్ కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలా, ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలరా అని. కొన్నిసార్లు వాళ్ళేమో ఓవర్ స్ట్రాటజీ చేసి కన్నింగ్ అనిపిస్తారు, కొన్నిసార్లు ఏమో వాళ్ళు కరెక్టే కదా, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళ గేమ్లో ఉండాలనుకుంటున్నారు, సో ఆయన స్ట్రాటజీ చేస్తున్నారని. వీళ్ళేమో ఇటు చూస్తేనేమో మంచితనం మానవత్వం అన్న టీలు మాట్లాడుతున్నారు, దయ జాలి కరుణ అని చెప్పి. కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది దీన్ని అనాలిసిస్ చేయటంలో, అది కొంచెం టఫ్ అవుతుంది యాక్చువల్గా. నెక్స్ట్ సుమన్ అన్న సంజన గారు అంటాడు. సో భరణి లాస్ట్లో ఉన్న వ్యక్తి మనం హెల్ప్ చేశాడు. నెక్స్ట్ సుమన్ అన్న సంజన గారిని పిలిచి ఫస్ట్ భరణి అన్నే వచ్చారు నా మైండ్లో, బట్ భరణి అన్న ఒకసారి ఆలోచించు అనగానే పాయింట్స్ వైజ్ చూస్తే మీకు 140 ఉంది, స్కోరింగ్ కూడా మీకు ఏం లేదు అంటే స్కోర్ ఉంది, పాయింట్స్ లేవు అనగానే వెంటనే ఆవిడ ఎమోషనల్ అయిపోతారు. అలా పిలిచి ఆవిడకి ఎవరు ఇవ్వలేదు, ఆవిడ అడిగితేనే ఇవ్వలేదు, సో ఆవిడే ఇంక ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయి. నన్ను ఆటలో నుంచి తీసేశారన్న, ఎందుకన్నా పాయింట్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. సో నేను అదే ఆలోచిస్తున్నా, మీకే ఇద్దాం అనుకుంటున్నా, నిజంగానే చెప్తున్నా. భరణి అన్నే చెప్పారు, ఇక్కడ సుమన్ అన్న ఆలోచన పెట్టుకోవాలా. భరణి అన్నే చెప్పారంటే ఇక్కడ సుమన్ అన్న కూడా 100 మెట్లు ఎక్కాడు, ఎవరి క్రెడిట్ ఆయన క్రెడిట్ ఆయనకి ఇచ్చేసాడు. ఆయన చెప్పడమే కాదు ఈయన ఇవ్వటం కూడా గొప్ప. ఎందుకు చెప్పలా ఒక మాట చెప్తాను చూడండి, ఆటపరంగా వీళ్ళు చేస్తున్న తప్పు. ఎందుకంటే సంజన గారిని పుష్ చేస్తే నష్టపోయేది వీళ్ళిద్దరే. ఆలోచించండి, అవునా కాదా? ఆ విషయం తెలియదా భరణి అన్నకంటే తెలుసు, డెఫినెట్గా తెలుసు. సుమన్ అన్న తెలియదంటే తెలుసు, మన ముగ్గురులో ఒకరికే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. నిన్న కూడా అంటాడు సుమన్ అన్న, డబుల్ ఎలిమినేషన్ అయితే నేను వెళ్ళిపోతానన్నా అని. కానీ ఎందుకు చేశారు? కొన్ని విషయాలు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి, వాళ్ళకున్న కైండ్నెస్కి బియాండ్ గేమ్ ఆలోచిస్తారు. అందుకనే సో సీనియర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు?
అంత కొంచెం ఏజ్ వాళ్ళు వాళ్ళు ఆడలేరు కదా, అంటే టాస్క్ ఎస్పెషల్ ఆడలేరు కదా, వాళ్ళని ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి బిగ్ బాస్లో, అందుకని వాళ్ళు తీసుకొస్తారు. కొన్ని చోట్ల మనం వదిలేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వదిలేయాల్సిన సిచ్యువేషన్స్ వదిలేశాడు ఆయన. అలాగే ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మనకు ఒకళ్ళు మంచి చెప్తే మనం వేరే వాళ్ళకి వెళ్ళి చేస్తున్నప్పుడు అరే నీకు ఈ పని చేయమని చెప్పింది పలానా వ్యక్తిరా అని ఆవిడ ఇద్దరు హైలైట్ అవుతారు. మన సొంత ఐడియాగా పెట్టుకోవాలి. ఆయన బర్నీ అన్న చెప్పాడంటే ఇక్కడ ఈయన కూడా ఎక్కాడు. ఇవ్వటము గొప్పే, బియాండ్ గేమ్ ఆలోచించడము గొప్పే, ఏదైనా గొప్పే. నాకు మాత్రం సూపర్గా అనిపించారు. నాకు తెలిసి ఆడియన్స్ మొత్తాన్ని గెలుచుకొని ఉంటారు, మనసులు గెలిచేసుకున్నారు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ చెప్పండి దీని మీద. సంజయ్ గారు థ్యాంక్ యూ అంటారు. అడగడానికి నా మొహమాట ఉన్నా ఇక్కడ అడగాల్సి వస్తుంది ఇక్కడ అని చెప్పి నేను బయట అయితే ఎవరిని అడగను, మన ఇగోలు మనకు ఉంటాయి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే అడగకపోతే ఎవరెవరు ఇవి నేనైనా సరే లైక్ చేయండి అయ్యా, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, కామెంట్ చేయండి అయ్యా అంటే ఒక్కోసారి నాకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఏంది ఇది మనకు అవసరం అడుక్కుంటున్నట్టు వద్దాయి అని చెప్పి. బట్ సమ్టైమ్స్ నాకు కొన్ని మెసేజ్లు వచ్చినప్పుడు అది కన్విన్సింగ్ అని ఉంటుంది, ఇది మీరు చేస్తున్న వర్క్కి అది ఇంపార్టెంట్ కాబట్టి అది అడగాలంటే తప్పదు అని. కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ అడుగుతున్న ప్రతిసారి నాకు ఒక మాట స్టిల్ చెప్తున్న ప్రామిస్గా అది అడుగుతున్నప్పుడు నన్ను ఎక్కడో లాగుతూ ఉంటుంది, వెనక నుంచి గుంజుతూ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అది అలవాటు అవుతూ ఉంటుందేమో. కొన్ని చెప్తారు ఇంకో ఇది నచ్చితే మీరు లైక్ చేయండి అని. నాకు ఇది నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల ఏమొస్తుంది అన్నది నాకు అర్థం కాదు. కానీ అలా అడిగితేనే ఆడియన్స్కి అది క్లిక్ అవుతుంది, అలా అడగాలి. సో దట్స్ సో ఆడియన్స్ ఆర్ ట్రైన్డ్. యాక్చువల్గా యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు ఆడియన్స్ ఎలా ట్రైన్ అయ్యారంటే ఇంకో మేము చెప్పేది కనుక మీకు ఈ పాయింట్లో పర్టికులర్ పాయింట్లు మీరు నచ్చితే లైక్ చేయండి, ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ నచ్చిందో లైక్ చేయండి, ఇలాంటివన్నీ. సో మన యూట్యూబ్ చూసేటప్పుడు వీడియోలు చూసేటప్పుడు అలా ట్రైన్ అయిపోయి ఉన్నాం కాబట్టి అట్లా లైక్ చేస్తామని చెప్పి ఆ తర్వాత ట్రైన్ నేను ఆలోచిస్తామంటే అర్థమైంది నాకు. సో మనల్ని అట్లా ట్రైన్ చేశారు కొన్ని వీడియోస్ చూసాను. సో నేను కూడా ఆ పాత్రలోకి వెళ్ళాలి, బట్ స్టిల్ నాకు ఆ లాజిక్ అర్థం కాదు, అందుకని చెప్పడానికి కొంచెం మోట వస్తూ ఉంటుంది. ఎనీవే సారీ అన్న నీకు తీస్తారంటే సరే ఆడవకండి అని చెప్పి ఆయన కన్నీళ్ళు దుడుస్తాడు చూసారా. అది సంజన గారి ఫ్యాన్స్ చాలా వరకు సుమనని నాకున్న డిఎమ్స్లోనే ఆడి పోసేసుకున్నారు ఆయన్ని. బట్ ఈరోజు అన్న సుమనన్న బాగా చేశాడు కదా, బళ్ళు అనిపించారు కదా అని చెప్పి చూసారు. ఆ గేమ్ అట్లా మారిపోతుందో, మనుషుల మీద ఒపీనియన్స్ అట్లా మారిపోతాయి కదా. ఇదే బిగ్ బాస్. మన రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు ఒకే ఒపీనియన్ ఒకళ్ళ మీద క్యారీ చేయకూడదు. సిచ్యువేషన్స్ అదే పరిస్థితులు మేజర్గా డిపెండ్ అయి ఉంటాయి. సో మన మీరేం భయపడకండి, 100% మీకు ఇస్తాను. బిగ్ బాస్ అనగానే సంజన గారికి ఇస్తున్నా, ఎందుకంటే ఆవిడకి 0 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఇస్తానని చెప్తారు. సో ఇమాన్యుయల్ వీళ్ళందరూ మన లాస్ట్కి వచ్చాం అనుకుంటారు, ఎందుకంటే బర్నీ గారు 230 ఉంటే తనుజ 220 ఉంటే సంజన గారు 190, ఇమాన్యుయల్ 170, డెమోన్ 150 వస్తారు. సో ఇమాన్యుయల్ డెమోన్ ఇద్దరు లిస్ట్లోకి వస్తారు. డెమోన్ ప్రభంజనం అని ఇలా ఉన్నప్పుడు యాక్చువల్గా స్కోర్ బోర్డు చూసినట్టు మనకు భయం వేయాలి, మనకు బాధ వేయాలి, ఏంట్రా నీ లిస్ట్లో ఉన్నాను ఎట్టగైనా పైకి వెళ్ళాలి అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ ఒకళ్ళు తీసేయాలి అని చెప్తాడు. సో ఆబ్వియస్గా టాపర్లో ఉన్నాడు బర్నీ తీసేస్తారు. నాకు అర్థమైపోయింది ఇక్కడే. కళ్యాణ్ బర్నీ గారు అంటాడు ఇమాన్యుల్ దానికి చెప్పు, ఎవరికంటే తనుజాకి, దేనికి అటు చేసి ఇటు చేసి దాని మీద తెచ్చుకుంటుందని. రైట్ అయ్యేది ఎందుకు, ఒకవేళ తను బర్నీ అన్నం తీయడం అని అనుకోండి, అప్పుడు అటు తిరిగి ఆవిడ మీదకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు తనుజ పేరు తీగలు కూడా చెప్పాల్సి వస్తుంది. బర్నీ అన్నం తీయకపోతే వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఇమాన్యుల్ ఎవరి పేరు చెప్పారు, డెమాన్ పేరు చెప్పారనుకోండి, అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిపి తనుజ పేరు ఎవరి పేరు చెప్పాల్సి వస్తుంది. మన సంజన గారికి ఏం జరిగిందో సేమ్ టాక్టిక్స్ సిమిలర్గా వర్కౌట్ అవుతాయి. సో ఆబ్వియస్గా నేనుంటే టాప్లో ఉన్న వాళ్ళు తీస్తాను, నేను అంటాను కానీ నేనంటే టాప్లో వాళ్ళు తీస్తాను. నువ్వు టాప్లో ఉంటే ఏం చేస్తాను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుని చూస్తా. బట్ టాస్క్ ఏంటంటే మనకు పెట్టింది టికెట్ టు ఫినాలే, అంటే ఫైనల్ వీక్ వెళ్ళేది. అయ్యా మనం ఏదో చాలామంది అన్నా నువ్వు సూపర్ డీ కూడా చేసావు అన్నారు, కానీ అది నిజమవ్వాలని లేదు. నేనేదో మామూలు నాకు అనిపించింది. ఇప్పుడు తనుజ లాంటి పైనుండి తనుజని సేవ్ చేసి పడేశారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఎరిపప్పు అవుతుంది, నేను ఎరిపప్పు అవుతారు సరే అది ఫైనల్కి వెళ్ళారని చెప్పి. అదే భరణి అన్నో సోమనో సంజన గారు కానీ గెలిచి పైకి వచ్చుంటే మేబీ వాళ్ళు ఆపేవాళ్ళేమో, అన్పేరు ఊరికినే అంటున్నావు అది అని చెప్పి. చూడాలి ఈరోజు నైట్ అక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో వచ్చినాయి కానీ, బట్ వేరే వాళ్ళ చోట నుంచి వచ్చి నాకున్న సోర్స్ నుంచి అయితే రాలేదు. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి వచ్చాక చెప్తాను నేను మీకు. ఒకవేళ నాకు వస్తే నేను అసలు ఈరోజు అసలు ట్రై కూడా చేయాలి అప్డేట్స్ తెచ్చుకోవడానికి, సైలెంట్గా పడుకొని ఉన్నా. బర్నీ గారు తనుజతో బర్నీ అన్న హైయెస్ట్ కాకపోయినా టార్గెట్ నేనే కదా, సో నిన్న హైయెస్ట్ ఆవిడ ఏమంటే నేను హైయెస్ట్ని తీసేస్తా అంటారు, ఏది హైయెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా నన్నే తీసేస్తారు ఇండియాలో అనుకుంటుంటారు అనమాట. తనుజ నువ్వు ఎవరు అనుకుంటున్నా అంటే నేను హైయెస్ట్ అనుకుంటున్నాను అన్న, అదే బర్నీ గారు అంటది. డెమోన్ ఏమో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేయాలి అని చెప్పి డెమోన్. సో స్ట్రాంగ్ ప్లేయర్ అంటే బర్నీ అన్న కాబట్టి సంజన గారు తనుజ గారి పైన ఉన్న వీళ్ళ నమ్మకం ఏంటంటే మనం కుట్టేస్తాం, మనం పైకి వెళ్ళిపోతాం ఎట్టగైనా సరే, సో వాళ్ళని ఎట్ట తీసేద్దాం అన్న దాంట్లోనే ఉన్నారు. నెక్స్ట్ ఆయన డెమోన్ తీసేయమంటారు, స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేయాలి. సారీ ఆయన అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి సేమ్ థియరీ, బట్ ఈయనకి ఇప్పుడు ఈయన సైడ్ నుంచి అప్లికబుల్. అదే 150 ఉన్నాడు కదా, వాడిని తీసేస్తే ఏం యూజ్ ఉంటుంది. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ కరెక్ట్, ఆవిడ టాప్ని తీసేస్తే ఆవిడ టాప్కి వెళ్ళిద్ది. ఎవరైనా టాప్కి వెళ్ళాలని చూస్తారు కానీ కింద తీసేస్తే ఆవిడకి ఏం వచ్చింది ఉపయోగం. బర్నీ అన్నా సరే 100 కొడితే పైకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు 100 కొడితే ఈవిడ కూడా 30-40 కొడుతుంది కదా, ఈవిడ కూడా ఇంకా పైకి వెళ్తుంది కదా, కిందకి వెళ్ళదు కదా.
బర్నీ అన్న సుమనంతో వెళ్ళి 10 ఉంది డిఫరెన్స్, తనకి ఆయనకి 10 ఉంది కదా డిఫరెన్స్, ఒకసారి మాట్లాడు, నేను డెమాన్ ఇమాన్యుయల్ మమ్మల్ని కదా తీసేసింది, పద్దాక మా పేరు చెప్తున్నారు కదా, సో ముగ్గురు ఒక మాట మీద ఉన్నాము, నువ్వు కూడా మా సైడ్ వస్తే హెల్ప్ అవుతుంది అని చెప్పి, అంటే వాళ్ళ ముగ్గురు డెమాన్ తీసేద్దాం అనుకున్నారు కాబట్టి తిని కూడా ఇటు సైడ్ వస్తే హెల్ప్ అవుతుందని. కానీ తనకు బాగా తెలిసి ఏంటంటే తిని ఇటు సైడ్ ఇలా నమ్ముకునే కన్నా వాళ్ళని నమ్ముకుంటే మెజారిటీ, సో అటు సైడ్ అంటే తనకు బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి అటు సైడ్ ఉన్నారు. అందరు ఇక్కడ బ్రెయిన్ వాడారు, ఎవరు వాడకుండా లేరు. యాక్చువల్గా తనుజా ప్లేస్లో సంజన గారు ఉండాలి. సంజన గారు డే 1 ఉంటే కనుక మొత్తం గేమ్ చేంజ్ అయ్యేది. సో తనుజ ఇటు వచ్చేది. బట్ కళ్యాణ్ ఉండటం తనుజాకి అక్కడ అడ్వాంటేజ్ అయింది. సో తనుజాకి టార్గెట్ చేశాడంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ సపోర్ట్ చేయడు. సో అందుకోసం చెప్పి ఎలాగో ఇమాన్యుయల్కి సంజన గారికి గొడవ అయింది. ఇప్పుడు ఎందుకు సార్ట్అవుట్ చేసుకోవట్లేదంటే ఈ గొడవ సార్ట్అవుట్ చేసుకుంటే ఇప్పుడు ఆవిడ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అదే గొడవలో అంటే కోపంగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినట్టు పెట్టేస్తాడు పేరు. అందరూ బ్రెయిన్ వాడుతున్నారు తెలుసా, అందరూ బ్రెయిన్ వాడేసి చక్కగా నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను పాజిటివ్గా చెప్తున్నా ఈ విషయం. ప్రతి కంటెస్టెంట్ బ్రెయిన్ వాడుతున్నారు. బ్రెయిన్ వాడి గేమ్లో ఉండాలి అన్నదానికి తపన పడతా ఉన్నారు. కొంతమంది మనసుతో ఆలోచిస్తున్నారు, కొంతమంది బుర్రతో ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచిస్తున్నారు, ఆలోచన లేకుండా డంబుగా ఉండట్లా. అది నెక్స్ట్ సుమన్ వెళ్ళి మాట్లాడుతుంటే నిన్న మొన్న ఫస్ట్లో ఉన్న వాళ్ళు కదా టార్గెట్ చేశాము, అది దాటి ముందుకు వెళ్ళాలనుకుంటా కానీ ఫస్ట్లో ఉన్న వాళ్ళు దాటి ముందుకు వెళ్ళాలనుకుంటా కానీ వెనకలతో ఎందుకు పోటీ పడతా, నాకేంటి అవసరం అని చెప్పి చాలా కృష్ణగిరి గారు చెప్పేసింది. ఆవిడ దాంట్లో వాడు కరెక్ట్గా ఉన్నారు. నెక్స్ట్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు బర్నీ అన్న, సుమను, సంజన గారు ముగ్గురు డెమాన్ వేస్తారు. సంజన గారు తనుజాకి వేద్దాం అనుకుంటారు కానీ వీళ్ళిద్దరు చెప్పడం వల్ల డెమాన్కి వేస్తారు. బట్ స్టిల్ అంటే ఆవిడ తనుజాని కూడా ఒప్పించమంటారు లైవ్లో, బర్నీ అన్ని ఒప్పించి రాపోతారు. బట్ ఆవిడ వాళ్ళిద్దరు డెసిషన్ కట్టుబడి ఉండి డెమాన్కి వేస్తారు. డెమాన్ బర్నీ అన్న, ఇమాన్యుయల్ బర్నీ అన్న, తనుజ బర్నీ అన్న, సో కళ్యాణ్ బర్నీ అన్న, తనుజ ఫస్ట్ కాబట్టి బర్నీ అన్న అని చెప్తారు. దాంతో డెమాన్ థ్యాంక్స్ అక్క, రాజ్యమాత శివగామి అంటే అరే టీమ్ డెసిషన్ అంటారు. ఆయనకి హౌస్ డెసిషన్ అన్న, అక్క హౌస్ ఎట్ అవుతుంది అక్క, మీరు ఎదురైనా టీం అన్నారు. సో టీమ్ డెసిషన్ అంటే ఓహో టీం అయితే ఓకే అనుకుంటారు. నెక్స్ట్ తనుజ వెళ్తా నేను లేకుండా మీరు ఏ స్ట్రాటజీస్ ప్లాన్ చేయండి అంటే ఆవిడకి డౌట్ ఉంది, వెనకాల ఏదో కుక్ చేస్తారని చెప్పి. కళ్యాణ్ నువ్వు వీటి తిన్నగా ఉంటే నేను చెప్తే దాంట్లో ఉంటే ఏం చేయాలో కరెక్ట్గా అర్థమైంది, నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ముందుకు వెళ్ళిపోతావు అన్నట్టు చెప్తాడు. ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఉంటే లాస్ట్ వరకు మనం మన సైడ్ ఉంటే లాస్ట్ వరకు ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు కామ్గా. ఇది మనతో ఉంటే కనుక సింపుల్గా మన ముగ్గురు అలా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఎనానమస్గా మనం వెళ్ళిపోతాం, వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే 4 ఓట్లు మనకే ఉంటాయి కదా అని. ఇది గేమ్. సో ఇప్పుడు వీళ్ళు తప్పు పట్టగలరు అంటే తప్పు పట్టలా పోతుంది, ఎందుకంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు. వాళ్ళు గేమ్లో ఉండాలనుకుంటారు కదా. నాట్ సింపుల్ టాస్క్, ఫినాల్కి వెళ్ళే టాస్క్. అటు ఇటు అయితే వాళ్ళు ఫైనల్కి వెళ్ళడం కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్న పర్సన్ కాకుండా వేరే పర్సన్ వెళ్ళిపోతే వాళ్ళ పొజిషన్స్ దెబ్బడిద్దని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది. అందుకని తప్పట్లా పోతున్నాయి ఎవరిని ఇందులో. సో టాస్ జరిగింది, ఇది జోక్ కాదు డ్యూడ్ అని చెప్పి చూస్తుంటారు. సో ప్రోమోలు ఇటన్నిటిలో ఇందులో తనుజ గారికి 0 వచ్చినాయి, డెమాన్కి 0 వచ్చినాయి. బట్ నేను డెమాన్ కోసం ఎందుకు చెప్పానంటే అక్కడ తనుజకి పోయేదేం లేదు, కానీ డెమాన్ 0లో ఉన్నాడు. ఎంత ఫోకస్డ్గా ఆడాలి. అప్పటికి బర్నీ చెప్తారే ఆయన ఫోకస్ చేయండి అని. వీళ్ళు ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, 6 కొట్టారు, అది కొట్టారు, ఇది కొట్టారు, నేను కూడా నవ్వుతూ ఉంటాడు, బిగ్ బాస్ చూస్తూ ఉంటాడు. ఏందో నాకు అర్థమే కాదు అసలు ఎందుకంటే చేసాడు అన్నది. ఆల్రెడీ బాటంలో ఎలిమినేట్ అయిపోతున్న హింట్ వచ్చేసింది కదా, అయినా సరే అట్లా ఎందుకు ఆడాడు అన్నది నాకు అర్థం కాల. సో నజరహటి దుర్ఘటన గటి 0 స్కోర్ చేశాడు, 150లోనే ఉన్నాడు. సంజన గారు స్కోర్ చేశారు, ఇమాన్యుయల్ స్కోర్ చేసేప్పుడు వాళ్ళిద్దరికి 100 పాయింట్స్ ఇచ్చారు, తనుజాకి డెమాన్కి 0 పాయింట్స్ ఇచ్చారు. సో సంజన గారు 290తో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారు, ఇమాన్యుయల్ 270, బర్నీ అన్న 230, తనుజ 220, డెమాన్ 150. సో అలా బాటమ్ 2లో ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ పవన్ మీరు అందరికన్నా తక్కువ స్కోర్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నా, మీ దాంట్లోంచి సగం ఎవరికి ఇస్తారు ఇవ్వండి అంటే ఇక్కడ అప్లై చేశారు. ఇక బ్రెయిన్ మామూలుగా అప్లై చేయాలి. టీమ్ మీటింగ్ పెట్టుకున్నారు. నలుగురు నా కామెడీ సెన్స్ మిస్ అవుతున్నారు కదా, కొంచెం డౌన్లో ఉన్నాను కదా, తీలేకపోతున్నా, తీస్తా ఓ 2 రోజులు. మనకి ఇంత అదృష్టం లేదు, 2 రోజులు అంటే ఇంక అయిపోద్ది సీజన్. ఇక్కడ కళ్యాణ్ ఫస్ట్ వచ్చినా ఏమొచ్చినా ఇద్దరికి ఎక్కువ ఉంటుంది. అంటే ఇమాన్యుయల్ కనుక ఇస్తే ఇమాన్యుయల్ 345 పాయింట్స్తో ఫస్ట్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సంజన గారు ఫస్ట్లో ఉంటారు, సో వీళ్ళిద్దరూ ఉంటారు అన్నట్టు చెప్తాడు. తనుజ 4th ప్లేస్లో ఉండిపోద్ది, అంటే డెమాన్ అవుట్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు లీస్ట్లో ఉండేది ఎవరు, తనుజ. సో పొరపాటున సంజన గారు కనుక సెకండ్ వస్తే మళ్ళీ ఇంకో టాస్క్ ఏదైనా గెలిచి ఆవిడ ఆల్రెడీ సెకండ్లోనే ఉంటారు, ఇంకొంచెం కనుక ఏదైనా చేస్తే ఆవిడ సెకండ్ వస్తే వేరే టాస్క్లో సెకండ్ వస్తే సంజన గారు ఇమాన్యుయల్ ఫస్ట్ 2 ప్లేసెస్, అంటే వాళ్ళిద్దరు అక్కడ ఫిక్స్ అయిపోతారు. దాని తర్వాత అప్పుడు ఎలిమినేట్ అయిపోయేవారు. నెక్స్ట్ టాస్క్ జరిగిన తర్వాత ఈవిడ ఎలిమినేట్ అయిపోద్ది, అంటే ఒకవేళ ఈవిడ కనుక కొట్టకపోతే తనుజ కనుక కొట్టకపోతే ఎలిమినేట్ అయిపోద్ది. దాని తర్వాత డెమాను నెక్స్ట్ గేమ్ నిన్ను కూర్చోబెట్టారనుకో, 100కి ఆడారనుకో, సంజన గారికి ఐ స్కోప్ ఉంటుంది. అంటే ఒకవేళ టాప్లో ఉన్నాడు కాబట్టి అని లేదంటే ఇంకొకరిని కానీ ఏదైనా సరే కూర్చోబెడితే, మిమ్మల్ని నిన్నో తనుజని కూర్చోబెడితే ఆవిడ వెళ్ళిపోతుంది 100 కొడితే. సో మీకు దెబ్బడిపోద్ది, ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి. అప్పుడు కన్యాలు ఒక పని చేద్దాం, తనుజ కూడా వేద్దాం, ఎందుకంటే కావాలంటే ఇలా ఆపుదాం, 20 మార్జిన్ ఉంటుంది. ఎందుకు
అప్పుడు తనుజాకి 295 వస్తాయి, ఒక డెమన్ పాయింట్స్ ఇచ్చేస్తే సంజనాగర్కి 280, ఇమాన్యుయల్కి 270. సో సెకండ్ ప్లేస్కి రావాలంటే 20 మార్జిన్, ఫస్ట్ ఆవిడకి 15 మార్జిన్. సో ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఆవిడే ఫస్ట్లో ఉంటారు, ఇమాన్యుయల్ దాటేస్తాడు, సో సెకండ్లోకి వస్తారు. అప్పుడు తిను ఫస్ట్ 2 ప్లేసెస్లో మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, లాస్ట్లో కూడా ఉండరు. ఈ ప్లాన్ బాగుంది, వర్కౌట్ చేసుకుందాం అని చెప్పి వర్కౌట్ చేస్తారు. ఇంకోటి వీళ్ళ మనసులో ఇంకోటి రన్ అయ్యి ఉండొచ్చు ఏంటంటే, ఒకవేళ ఇమాన్యుయల్ కనుక ఫస్ట్లో ఉంటే తనుజ వీళ్ళతో చేతులు కలిపి ఇమాన్యుయల్ తీసేయి చాపేయచ్చు, అదే డెమన్ ఇండైరెక్ట్గా చెప్పేది, నేను అనుకుంటున్నాను అలాగా. సో ఇమాన్యుయల్ కనుక ఆపితే అనగానే తనుజ ఢిల్లీ ఆపితే కనుక ఇమాన్యుయల్ని తను ముందుకెళ్ళాలనుకుంటుంది కాబట్టి, తన లిస్ట్లో ఉంది కాబట్టి ఆపితే ఏంటి అని చెప్పి వాళ్ళ ముగ్గురితో చేతులు కలిపితే, సో అందుకోసం చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా తనుజాకి ఇస్తారు పాయింట్లు. ఒకవేళ టాప్లో ఉన్న వాళ్ళు ఆవిడ అప్పుడు ఆపదు కదా, వీళ్ళ సైడ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆపదు, వాళ్ళు 3 ఓట్లు అవుతాయి. ఎట్లాగో ఇమాన్యుయల్ బాగా ఆడతాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాడు. సో మిగతా వాళ్ళందరినీ కిందకి లాగేయచ్చు, అదే ప్లాన్. సూపర్ వేశారు కదా, ప్లాన్ చేసినట్టు అట్లా అనిపించింది. ముద్దురాల కళ్యాణ్ చూస్తే సూపర్గా ఆలోచించి అనిపించింది. బట్ అదే అగైన్ అటు సైడ్ ఉన్న వాళ్ళు చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఎంపతి ఉన్న సింపతి ఉంటా ఉంటాయి. ఇటు సైడ్ వస్తే గేమ్ పాయింట్ కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్గా ఆలోచిస్తారు, కరెక్ట్గా చేస్తున్నారు, కరెక్ట్ స్ట్రాటజీ చేస్తున్నారు, కరెక్ట్ విధానం అప్లై చేసుకుంటున్నారు. అవతల సైడ్ కూడా ఇలాగే ఉందనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ కూడా వీళ్ళు గట్టిగా పొగట్టడానికి ఉంటుంది. అవతల తలయాపై బయటకి ఏమవుతుందంటే వీళ్ళదేమో క్రిటిసైజ్ అని కాదు కానీ తప్పుగా కనిపించే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ నాకు 2 కరెక్ట్గా, నాకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా జరగటం. నాకు తెలిసి ఇలా 2 సైడ్లు ఒకేసారి మనకు చూపిస్తూ ఉండటం నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎక్కడన్నా ఉందంటే గుర్తుండవు కదా. బట్ కరెక్టే వీళ్ళు చేస్తున్నది, కరెక్ట్గా ఆలోచిస్తున్నారు, కరెక్ట్ స్ట్రాటజీస్తోనే ఉన్నారు, తప్పడానికి లేదు. డెమో నా పాయింట్స్ నేను బర్నీ అన్న పాయింట్స్ బర్నీ అన్నాడు, నేను పాయింట్స్ కానీ తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని, దాని తర్వాత బాల్ వేసి ఉంటే ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు అంటే బాల్ వేసి దాంట్లో అట్టగా ఆడిచ్చేవాళ్ళు కాదు. కానీ శుభ్రన్న కానీ మనం జెన్యూన్గా చేసాం కదన్న, నిజంగా నిజాయితీగా చేసాం అంటే అవును నిజాయితీ చేసాం అనుకుంటారు. నెక్స్ట్ డెమో నా పాయింట్స్ తనుజాకి ఇస్తున్నాను. సో ఎందుకంటే నా తర్వాత లిస్ట్లో తనుజానే కాబట్టి తనుజాకి ఇస్తున్నాను. ఇవ్వగానే తనుజా 295 ఫస్ట్కి వెళ్తుంది, సంజనాగర్ సెకండ్, ఇమాన్యుయల్ థర్డ్ 270, బర్నీ అన్న ఫోర్త్ 230. అప్పుడు బర్నీ అన్న గేమ్ ఆడు, బర్నీ అన్న అదేంటి పెనం మంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది అయింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కలిసి నేను ఇచ్చే తర్వాత టాస్క్లో పాల్గొనకుండా చేయడానికి ఇంకొకరిని తీసేయాలి, సో ఒకరిని చూసుకోవాలి అనగానే సో ఎవరిని తీసేస్తారు. సో ఇంకోటి చెప్తాడు, ఇదేంటంటే ఇదే లాస్ట్ ఓటీపీలు ప్రేక్షకులను కలుసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని. ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఓటీపీలకి బర్నీ అన్న సంజనా గారు వాళ్ళిద్దరు దవ్వలేదు కాబట్టి ఉన్న వాళ్ళలో అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళలో తనుజాది ఇమాన్యుయల్ అయింది కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎవరికైనా, అనిపించడం తప్పలేదు. కానీ గేమ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటారు కదా వాళ్ళు, ఇక్కడ నాట్ ఓన్లీ ఓటీపీలు ఇచ్చేస్తారేమో, ఫైనల్కి వెళ్ళాలి, ఒక రాంగ్ పర్సన్ ఫైనల్కి వెళ్తే వీళ్ళ ప్యాక్ మీద కూలిపోతుంది. సో వాళ్ళు ఆ పాయింట్లో అందుకని తప్పట్లేకపోతుంది. అదే ఓటీపీలు అయ్యి ఉంటే కనుక ఓటీపీలకి ఏంద్ర ఎంత చచ్చిపోతున్నారని చెప్పి గట్టిగా క్రిటిసైజ్ చేసేవాడిని. అది టికెట్ ఫినాల్ అని పెట్టడం వల్ల అంటే ఇంకో ఫైనలిస్ట్ అని పెట్టడం వల్ల వాళ్ళు తప్పు పట్టలేము. అర్థమైంది కదా మీకు ఇప్పుడు లాజిక్. సో అది అక్కడ ఉన్న ప్రైజ్ వేరే ప్రైజ్, దాన్ని సాక్రిఫైస్తో కొట్టలేం ఎవరిని. సుమన్ తనుజాని తీస్తే కనుక ఒకటిలోకి కూడా వస్తారంటే బర్నీ గారు అందరు కలిసి నన్నే తీస్తారు, ఎందుకంటే నేను గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతాను, సో అందరూ నన్నే టార్గెట్ చేస్తారు అని తెలిసిపోయింది, అర్థమైపోయింది. కానీ ఆయన ట్రై చేద్దాం అనుకుంటారు ఏంటంటే తనుజా నేను లిస్ట్లో ఉన్నా నన్ను సపోర్ట్ చేస్తావా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తారు. కానీ ఆవిడ అటు సైడ్ ఉన్నారు కదా, వాళ్ళతో ఉన్నారు కదా, చేయలేని సిచ్యువేషన్. ఫెయిర్గా ఉండు, ఇందాక టాప్ అని చెప్పి అన్నావు, అప్పుడు ఏమనలేదు, రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఏమనలేదు అనగానే తనుజా హైయెస్ట్ ఉన్న వాళ్ళకి వెళ్తా అన్నా మీరు గో హెడ్ అంటే మీరు కనుక హైయెస్ట్కి వేద్దాం అనుకుంటే వేయండి అని. ఎందుకు ఇప్పుడు ధైర్యం, వీళ్ళ సైడ్ 4 ఓట్లు ఉన్నాయి, ఆయన తనుజాకి వేసినా కూడా ఆడికి పోయేదేం లేదు, 3 ఓట్లే కాబట్టి. బర్నీ అన్న నాకు సపోర్ట్ చేయమంటున్నాను, నీకు వేయటం అన్నీ కాదు, నాకు సపోర్ట్ చేయ అంటే నన్ను తీమాకు అని చెప్పి. కానీ ఆయన ఉద్దేశం ఆవిడొక్కడే ఓటు వేయకుండా ఉంటే సరిపోదు కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పించాలి. తర్వాత సీరియస్లీ ఐ వాంట్ టు థింక్ అయ్యి అంటారు. యాక్చువల్గా చెప్పంగానే సైకిల్ చేసుకుంటారు బర్నీ అన్నయ్య అని చెప్పి అనుకుంటారు కూడా అక్కడే. ఇమ్ము ఏమో వెంటనే కాంపిటీషన్ చూసుకోవాలి కదరా అంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరిని ఓడించగలం కానీ బర్నీ అన్న అయితే కొంచెం టఫ్ కాంపిటీషన్ అయిపోద్ది కదా ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే. సో ఆయన బాధ అయింది. సో సుమన్ అన్నట్టు సలహా ఇస్తాడు ఓటింగ్ అటు నుంచి చేయమను అని. దానివల్ల ఏదైనా మారిద్దంటే మారదు, జస్ట్ నేమ్స్ తీసుకోవడం డిఫరెంట్ ఉంటుంది. బర్నీ అన్న సంజనా గారి పేరు తీసుకోవాలి డిఫరెన్స్ ఉంటుంది, కానీ వెళ్ళిపోయేది మాత్రం బర్నీ అన్నే. బట్ స్టిల్ వాళ్ళు ట్రై చేస్తారు. తనుజా ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇమాన్యుయల్ అని చెప్పి ఆయన వెళ్ళి అడగంగానే, ఎందుకంటే సారీ ఎవరిని చేస్తా అంటే మీరు లేదా సంజనా గారు వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయంటే రీజన్ ఏంటంటే అంటే ఆడు ఫస్ట్లో ఉండేవాడు 4th పడిపోయాడు కదంటే, మరి నేను ఫస్ట్లో ఉండేవాడిని 4th పడిపోయాను కదా అని అడిగిందంటే తప్పుందా? లేదు. నాకన్నా ఎందుకు ఇమాన్యుయల్ ప్రయారిటీ అంటే ఈ మధ్య కాలంలో నాకు స్టాండ్ తీసుకుంది ఆయనే కదా అంటే, మరి నేను తీసుకునే స్టాండ్ అంటే మరి నేను మీకు తీసుకోలేదంటే 1.5 lakhs నేనే కదా నీకు ఇచ్చానంటే మరి 50,000 నేనే కదా మీకు సపోర్ట్ చేశాను. స్టాండ్ తీసుకున్నారు ఒకరికొకరు. బట్ ప్రయారిటీస్ అన్నీ ఇప్పుడు చేంజ్ అయిపోయినాయి. ఆవిడకి ఇమాన్యుయల్ ప్రయారిటీ అయ్యాడు, ఎందుకంటే అటు ఓట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఏదైనా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుని ఈ మధ్యకాలంలో ఇమాన్యుయల్ కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాడు బర్నీ అన్నతో కంపేర్ చేసుకుంటే. సో అందుకనే అది ఉంటుంది కొద్దిగా. సో వాళ్ళ నలుగురు ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ లాగా ఈ మధ్య బాగా క్లోజ్ అవటం ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటుంది.
తప్పట్లేదు అగైన్. కానీ ఇక్కడ భరణి అన్న ఫీల్ అవుతాడు గట్టిగానే, నేను తీసుకున్నా కదా, నేను తీసుకోలేదా మీకు, సో అంటే ఇప్పుడు తీసుకోకపోతే నేను గేమ్ నుంచి అవుట్ అయిపోతాను కదా అంటారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్ప్ చేస్తుందా లేదా అని పక్కన పెట్టు, సంజన గారు వెళ్తూ అంటారు. ఇమ్మాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు అన్న మాట నాకు బాధేస్తుంది. వాట్ ఐ డిడ్ ఏదో అంటారు. సో నేనేం చేశా అని చెప్పి తెలుగులో, నేనేం చేశా, నేను తీసుకోలేదా స్టాండ్ అంటే తీసుకున్నారు, బట్ మీ ప్రయారిటీస్ చాలా చోట్ల మారినాయి. అంటే దివ్యాకి వెళ్ళింది, నెక్స్ట్ సుమనానికి వెళ్ళింది, అలా వెళ్ళింది. మరి ఈవెన్ ఇమ్మాన్యుయల్ కూడా దివ్యాకి వెళ్ళాడు ఆ కెప్టెన్సీ టాస్క్ వాటిల్లో. బట్ ఈ మధ్యకాలంలో వాళ్ళ బాండ్ పెరిగింది. ఇవన్నీ బయటికి చెప్పే మాటలు పక్క తీసేస్తే ఇమ్మాన్యుల్కి ఆపోజిట్గా తనకి వెళ్తే నెక్స్ట్ గేమ్లో వాళ్ళ ఓట్లు చేంజ్ అయిపోతే వీడు బయటికి వెళ్ళిపోద్ది. సంజన గారు తిరిగి మాట్లాడితే సంజన గారు అటు వెళ్ళటం ఎంతసేపు పని కాదు వాళ్ళకి. సో అందుకోసం అని చెప్పి మారిపోద్ది కాబట్టి సో ఆవిడ ఆ రిస్క్ చేయరు. భరణి అన్న ఫీల్ అవడం తప్పు ఉందంటే లేదు, అదే నేను ఫస్ట్ నుంచి మరి సపోర్ట్ చేసుకుని వచ్చాను కదా అని. సంజన గారు ఇక్కడ లైవ్లో కూడా మాట అంటారు, బిగ్ టాస్క్లో మీరు సపోర్ట్ చేశారు అందుకనే ఆవిడ మీరు ఎలిమినేట్ అయింది కూడా అందుకనే అని చెప్పి మాట కూడా అంటారు. అది పట్టుకొని ఉంటారు అన్నమాట దాన్ని. ఇంకా భరణి అన్న కళ్యాణ్ అట్టించి స్టార్ట్ చేద్దాం అంటే మరీ బాగుంది అంటాడు. లేదు ఎప్పటి నుంచి ఇట్ని స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేయండి. ఇక్కడ జస్ట్ ఏ నేమ్ తీసుకోవాలని డిఫరెన్సే కానీ భరణి అని అనటంలో తప్ప ఇది లేదు, అది వేరే ఆప్షన్ లేదు. సో తనుజ వీళ్ళందరూ వెనక్కి కూర్చొని అటు ఇటు చేసి అడావిడి చేస్తారు. భరణి అన్న పేరు చెప్తాడు కళ్యాణ్, ఇమాన్యుయల్ భరణి అన్న పేరు చెప్తారు. సంజన గారేమో ఇక్కడ తనుజ పేరు చెప్తారు, భరణి అన్న సుమనేమో డెమోన్ పేరు చెప్తారు. ఎందుకంటే అంత ఇమాన్యుయల్ పేరు చెప్తారు, ఎందుకంటే నేను చూసుకోవాలి కదా నా పొజిషన్ అన్నట్టు. ఇక్కడ మీరు అనొచ్చు అన్న ఇక్కడ సంజన గారు కూడా ఇమాన్యుయల్ పేరు చెప్పుంటే 3 ఓట్లు వేయవు కదా, వీళ్ళే 3 ఓట్లు వాళ్ళే 3 ఓట్లు, ఎందుకంటే తనుజ ఏంటంటే సంజన గారి పేరు చెప్పింది అనగానే అలా కనుక జరిగి ఉంటే అప్పుడు తనుజ భరణి అన్న పేరే చెప్పేది 4 ఓట్లు అయ్యేటట్టు. అందుకే నా చివరి ఉంచున్నారు. సో సేఫ్, ఇది చెప్పాలంటే సేఫ్గా ఆడటమే. సో సంజన గారు ఆ పేరు చెప్పినట్టు ఇప్పుడు భరణి అన్న పేరు చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 ఓట్లు ఇమాన్యుయల్కి పడ్డాయి, 3 ఓట్లు ఆల్రెడీ భరణి పడ్డాయి. సో సంజన గారు తనుజ ఒకటి సంజన గారు పట్టడంలో ఏం లేదు. సో ఆవిడ సేఫ్ ఉంటారు, భరణి అన్న పేరు తీసుకోలేదు అని ఇది రాదు. ఎందుకంటే భరణి అన్న తనుజ చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ తీయాలిగా నేను తీయట్లేదు అంటాడు. నేను తీయట్లేదు, నాకేం నేను చూసుకోవాలి, నాకు ఎవరు కాంపిటీషన్ అన్న చూసుకోవాలి కాబట్టి నేను ఇమాన్యుయల్ చేస్తున్నానని చెప్పి చెప్తాడు. అదే కనుక వాళ్ళ ముగ్గురు తనుజకి వేస్తుంటే ఇప్పుడు భరణికి వేస్తుంది 4 ఓట్లు. ఎట్టైనా సరే ఎటు నుంచి ఎట్టేసుకుని వాళ్ళు 4 ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎటు నుంచి ఎట్లు ఎక్కలేసుకుని వాళ్ళు గెలుస్తారు కదా, వాళ్ళని చిన్నపిల్లలు కాదు, వాళ్ళు తెలివైన వాళ్ళు. నెక్స్ట్ భరణి అన్న ఇక్కడ కళ్యాణ్ అడుగుతారు. కళ్యాణ్ ఒకసారి సరే నాకు సపోర్ట్ చేయాల్సిందంటే, కళ్యాణ్ మీరు ఎప్పుడు రాంగ్ ప్లేస్లోనే ఉంటున్నారండి, నిలబడుతున్నారంటే భరణి గారు నేను నిలబడుతున్నా, నేను చాలాసార్లు నిలబడుతున్నాను, నువ్వు మాత్రం నాకు నిలబడలేదు అంటే ఇక్కడ సంజన గారు అంటారు కళ్యాణ్ నా కోసం కూడా ఒకసారి కూడా నిలబడలేదు, సీజన్ అయిపోతుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు నిలబడాలి, మీరు ఆయన క్రిటిసైజ్ చేసి సెలబ్రిటీ వెనకాల తిరుగుతున్నాం అన్నట్టు ఎన్ని చేసిన తర్వాత సంజన గారికి కళ్యాణ్ ఎందుకు నిలబడతాడు. భరణి గారు ఏదో నిలబడినట్టున్నారు, నాకు సడన్గా గుర్తు రావట్లేదు కానీ కొన్నిసార్లు ఆయన మోటివేట్ చేయటం కానీ ఏదో చేశారు, ఆయన బాధలు ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోవటం కానీ ఏదో చేశారు, అందుకనే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ కూడా అందుకనే సమాధానం చెప్పాడు. సంజన గారికి అసలు ఏం చెప్పడం, ఇంకా లైట్ తీసుకుంటాడు. సో ఇక్కడ గేమ్ ఇస్తారు బ్యాలెన్స్ అండ్ స్టడీ అని చెప్పి, ఫస్ట్ వస్తే 50, సెకండ్ వస్తే 40, థర్డ్ వస్తే 30 అని చెప్పి సంచాలకుగా డెమోని పెడతారు. ఇక్కడ సంజన గారు తెలివిగా ఆడదాం అనుకున్నారు, బట్ బిగ్ బాస్ యాక్చువల్గా చెప్తారు ఏంటంటే అది నుంచే పెట్టారు, ఎటు చూసినా ఓట్ అపీల్ అని కనిపించేలాగా, అంటే ముందు ఓటు వెనక ఓటు అని కనిపించేలాగా ఆవిడేమో పడుకోబెడతా అంటే అప్పటికి బిగ్ బాస్ చెప్తారు మీరు తిరిగి పెట్టాలని చెప్పి. దాని తర్వాత ఆవిడ లూజ్ అవుతుంది. ఇది లైవ్లో లేనట్టుంది నాకు, అంటే నేను పడుకొని చూస్తా ఉన్నా వింటా ఉన్నా, లైవ్లో అది బ్రేక్ వచ్చినట్టు నాకు అనిపించలే. కరెక్ట్ మీ ఫ్రేమ్ రాంగ్, లైవ్లో బ్రేక్ వచ్చినట్టయితే అనిపించలేదు. కానీ ఆవిడ నాకు తెలిసి శారీ కట్టుకోవటం ఏమో కానీ అది డ్రెస్ వల్ల ఇబ్బంది ఏమో కానీ లాక్ సరిగ్గా చేసుకోక పెడుతున్నప్పుడు పడేసి ఫోకస్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. దాని తర్వాత గేమ్ రెజ్యూమ్ అయినప్పుడు ఆ లాక్ ఇబ్బంది అయ్యి తర్వాత గేమ్ రెజ్యూమ్ అయినప్పుడు సో అక్కడి నుంచి 3 తీసేస్తానంటే ఇక్కడ తనుజ అబ్జెక్ట్ చేసింది. అంటే అక్కడ ఈజీ అయిపోతుంది కదా, ఎందుకంటే ఆవిడ పాయింట్ ఏంటంటే లాక్ తీసేసి అక్కడ నుంచి అన్ని అక్కడ ఉన్నాయి కదా అక్కడ పెట్టేసుకుంటారు, నేను అలా పెట్టుకుని అక్కడ నుంచే పెట్టడం ఈజీనే కదా, పాయింట్ కరెక్టే. కానీ ఇక్కడ సంజన గారు కూడా చాలా కరెక్ట్ చేశారు, ఆర్గ్యుమెంట్ చేసి నాకు ఉంచండి నాకు ఎట్ట కుదురుతుంది నేను మరి పెట్టాను కదా అని అనుకుంటా తీసేసే నాకు అసలు ఇలాంటి మాటలు పట్ట ఎన్ని వద్దు, నేను మళ్ళీ ఆడుకుంటాను, నేనే రిక్వెస్ట్ చేస్తాను తీసేసే అని చెప్పి. సూపర్, ఆవిడ అబ్జెక్ట్ చేయడం తప్పలేదు. ఈవిడ దాని గురించి గొడవ పెట్టుకోకుండా తీసేసి అన్నారు చూసారా, అక్కడ ఈవిడ కూడా స్కోర్ చేసినట్టు, ఐ మీన్ ఈవిడ కూడా మెట్టెక్కినట్టే ఆ గేమ్ అలా ఆడటానికి. సో ఇక్కడ ఆవిడ పడతానే ఉన్నాయి, వెలువి పడతా ఉన్నా పడిలేసి పెడతానే ఉన్నారు. బట్ ఇమాన్యుయల్కి తనుజ పోటాపోటీగా ఆడింది. ఇమాన్యుయల్ అయిపోయిన 2-3 సెకండ్లు మహా అయితే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది, గట్టిగానే ఆడింది ఈ టాస్క్ మాత్రం. సో గట్టిగానే ఆడారు. సంజన గారు మేబీ ఆ శారీ వల్ల ఇబ్బంది అనుకుంటున్నా, అది మార్చుకొని ప్యాంట్ ఏదైనా వేసుకొచ్చుంటే ఇంకా ఈజీగా ఆడగలిగే వాళ్ళేమో, నాకు అలా అనిపించింది. ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని రావచ్చు కదా, వచ్చుంటే ఈజీగా ఇంకొంచెం ఫోకస్డ్గా ఆడేవాళ్ళేమో అని చెప్పి పద్దాక పడిపోతుంది. బట్ వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ ఫినిష్ చేశారు, కానీ ఆవిడ గివ్ అప్ ఇవ్వకుండా థర్డ్ ఫినిష్ చేసి బెల్లి కొట్టారు. దీని తర్వాత తనుజ 335 పాయింట్స్, ఇమాన్యుయల్ 320 పాయింట్స్, సంజన గారు 320 పాయింట్స్. సో తనుజ టాప్లో ఉంది, ఇమాన్యుయల్ సంజన గారికి టై అయింది. ఇక్కడ డెమోన మాట అంటాడు ఏంటంటే
సరే నువ్వు చెప్పు ఆవిడ వెళ్ళమని చెప్పు అంటే నీకు ఇస్తే కనుక ఓటీపీ అంటే సెకండ్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఈయనకున్న పాయింట్స్ ఉన్నాయి చూసారు 2.5 లక్షలు, ఈయనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన వెళ్ళమంటారేమో, నువ్వు చెప్పు ఆవిడ వెళ్ళమని చెప్పు అంటే చూద్దాం అనుకుంటాడు. కానీ దాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ ఏం చేస్తాడు? తనుజ చేతులు పెడతాడు. తనుజ కూడా సింపుల్గా ఇది పెద్ద డెర్రేం కాదు, దీని పెద్ద లేపాల్సిన అవసరం లేదు, తనుజ సూపర్ డూపర్ అని చెప్పాల్సిన నెసిటీ లేదు ఈ డిసిషన్కి. ఎందుకంటే ఇది జస్ట్ చిన్నది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓటీపీలు చేశాడు. ఓటీపీలకి వెళ్ళి రావటం కాదు, ఓటీపీలు చేసిన కంటెస్టెంట్. ఓటీపీలు చేసిన కంటెస్టెంట్ అసలు ఓటీపీలకి వెళ్ళని కంటెస్టెంట్లు ఎవరిని చూస్ చేసుకుంటాం? ఓటీపీలకి వెళ్ళని కంటెస్టెంట్ చూసుకుంటాం. ఇందులో కూడా కొంతమంది డిఎం చేస్తాను మా తనుజ సూపర్ అంటే. ఇలాంటి వాటికి అవసరం లేదు, ఇలాంటి వాటికి లేస్తే బాగోదు. సో సింపుల్ డిసిషన్స్. సో తనుజ సంజన గారిని తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత సారీ ఆడియన్స్ అక్కడ రోజు చూసి మీరు మా ఇంట్లో వల్లగా ఉంటున్నారా అంటే థ్యాంక్ యూ ఈ సీజన్ బాగా హిట్ చేసినందుకు, మమ్మల్ని అందరిని ఆదేస్తున్నారు కానీ ఈవిడే చెప్తారు ఆవిడే చెప్తారు. దాని తర్వాత బిగ్ బాస్ ఇక్కడ క్వశ్చన్ పెడతారు, వీధిలో ఏది ఇంపార్టెంట్, కైండ్నెస్, ఇంటెలిజెన్స్ అండ్ కరేజ్ అని చెప్పి. అక్కడ వచ్చిన ఆడియన్స్ కరేజ్ అని చెప్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైవ్లో అనమాట, ఇద్దరు కరేజ్ అని చెప్తారు. యాక్చువల్గా రివర్స్లో చెప్పారు. కరేజ్ ఉంటే కైండ్నెస్ వస్తుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది అని చెప్తారు. కానీ యాక్చువల్గా కైండ్నెస్ ఉంటే ఇంటెలిజెన్స్ వస్తుంది, కరేజ్ వస్తుంది. అందుకని పెద్దగా జనం ఏం చెప్తారు, బీ కైండ్, పెద్దలు ఏం చెప్తారు బీ కైండ్ అనేది ఏంటంటే కైండ్నెస్ ఉంటే ఏంటంటే మనకి జనాల్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ వస్తుంది. సో మనం దయతో ఉండాలి, అప్పుడు అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ వస్తుంది. ఎవరికైనా సహాయం చేసే లేదంటే ఏదైనా ఇష్యూ మీద ఫైట్ చేసే ధైర్యం వస్తుంది. సో బీ కైండ్ ఎప్పుడైనా సరే. సో అది ఉంటే మనకి మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో అదనమాట, ఇది నా ఒపీనియన్. అంటే జనరల్గా చెప్తూ ఉంటారు కదా బీ కైండ్ అని చెప్పి. సో బిగ్ బాస్ దాని తర్వాత మీరు ఏదైనా చేంజ్ వచ్చిందంటే ఇప్పుడు చెప్తారు బాగానే. సో తనుజ గారు ఇక్కడ బాగానే మాట్లాడారు, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బాగా మాట్లాడారు. చాలా చేంజెస్ వచ్చినాయి. సో నేను చాలా ఎమోషనల్ పర్సన్, సో పీపుల్ పర్సన్ కాదు. 5 ఉంటే అమ్మో అనిపిస్తూ ఉంటారు నాకు. బట్ ఇన్ని రోజులు ఇంతమందితో ఉన్నాను, స్ట్రాంగ్ అయ్యాను. సో ఇక్కడ నుంచి వెళ్ళాక కూడా సోలోగా ఇంకా పేరెంట్స్ మీద వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సంజన గారు పేషెన్స్ లెవెల్ నాకు బయట 100 ఉంటే ఇక్కడ 300 అయింది అని చెప్పారు సింపుల్గా. దాని తర్వాత ఓటింగ్ చేసినప్పుడు ఎవరు ఉంచాలి అంటే ఒక 4 ఓట్లు సంజన గారికి పడ్డాయి కరెక్ట్గా. ఆ 4 ఓట్లలో 3 అనుకుంటా తనుజని గట్టిగా క్వశ్చన్ గ్రిల్ చేసింది వాళ్ళే. ఆ 4 ఓట్లు ఎవరైతే సంజన గారికి ఇచ్చారో సంజన గారి ఫ్యాన్స్, అందులో ఒక ఆయన లాస్ట్ వరకు ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఆయన సంజన గారికి ఓటేశాడు. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన ఆయన కూడా సంజన గారికి ఓటేశారు. సో అలా 4 బ్లూలు వచ్చినాయి. ఇక్కడ తనుజాకి రెడ్ వచ్చింది. సంజన గారు అంటారు బ్లూ నా వైపు ఉండాలి, నాకు ఓటేయాలని నా వైపు ఉండాలి, మీ వైపు కాదే అని చెప్తారు. బట్ తనుజాకి వేశారు. వీళ్ళు ఆడియన్సా తనుజ ఫ్యాన్సా అంటే చెప్పలేము. ఇప్పుడు వాళ్ళకి తెలుసా, వాళ్ళు నిన్న కదా తనుజాకి అయింది అంటే, తనుజాకి నిన్న అయినప్పుడు వాళ్ళ ఎపిసోడ్ ఇంకా చూడలేదు కదా, వాళ్ళకి తెలియదు ఓటీపీలు అయ్యింది అని చెప్పి ఎపిసోడ్ చూడకుండా అట్ట చెప్తారు. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఓటీపీలు చేసుకుంటారు ఆవిడ, డే 1 నుంచి కష్టపడుతున్నాను, 2 అడుగుల దూరంలో ఉన్నాను, సో మీ చేతిలోనే ఉంది, సో మాకు వేయండి ఓటు అయ్యి అని చెప్పి. ఇక్కడ సంజన గారు కూడా భరణి అన్నకి సుమనానికి ఓటు వేయండి, నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తారు లైవ్లో. దాని తర్వాత చాలా క్వశ్చన్లు ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఎపిసోడ్లో వేశారు, మిగతావన్నీ మామూలు క్వశ్చన్లు మీ ఫ్యాన్స్ అండి అన్నట్టు అయ్యే ఉన్నాయి. ఆడియన్స్లో కానీ ఏమడిగారంటే ఫ్రీక్వెంట్గా ఏడుస్తూ ఉంటారు, దేనికి, కన్సర్న్ కోసమా లేదంటే ప్రేమ చూపించాలనా, ఎందుకంటే మీ ఏడుపు నాకు జెన్యూన్ కనిపించదని ఈయన సంజన గారికి కొట్టేసి ఆయన. అయితే తనుజాసి 24 గంటల్లో ఎవరో ఒకరు ఉండాలి, నాకు ఎలాంటి పర్సన్ అంటే అలాంటి పర్సను. అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏదైనా చిన్న మాట అనేస్తే నేను ఫీల్ అయిపోతాను కదా, సో ఇమీడియట్గా వచ్చేస్తుంది నాకు ఎమోషను. ఆ విషయంలో అయ్యేదాన్ని తప్ప వాంటెడ్గా కాదు. ఇప్పటికీ కూడా ఎమోషన్స్ వస్తే నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను ఏడద్దు అని. ఆవిడ చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఎమోషనల్ పర్సన్ అయ్యి అని చెప్పి. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా టాస్క్ అయిపోయినా ఏదైనా ఓడిపోయినప్పుడు ఏంటంటే సింపతి కోసం ట్రై చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆయన అదే అంటాడు, మాకు అలా అనిపిస్తుందండి అన్నట్టు విధంగా అంటూ ఉంటాడు. తప్పులేదు. కానీ ఈ మధ్య స్టార్టింగ్ డేస్తో పోల్చుకుంటే కొంచెం మారారు, డిసప్పాయింటింగ్గా ఉంటారు. కానీ అది లేదు, ఏడుపులు ఎన్ని అంటే డిసప్పాయింటింగ్గా ఉంటున్నారు ఆవిడ. సో పర్సనే అంతా, ఇంకేం చేయలేము దానికి. నెక్స్ట్ ఆడియన్స్, మీది భరణి గారిది బాండ్ బాగుండేది, ఫైనల్స్లో వచ్చినప్పుడు చేంజ్ అయిపోయింది, భరణి టు భరణి సార్ దేనికి అని చెప్పి. సో ఈ క్వశ్చన్స్ 3 క్వశ్చన్లు కూడా మంచిగా అడిగారు. సో నేను దీన్ని ఎంకరేజ్ చేస్తా. ఎందుకు తెలుసా, ఇది ఇద్దరికి ముఖ్యమే. యాక్చువల్గా ఆడియన్స్ గ్రిల్ చేశారు అని చెప్పి ఆడియన్స్ని తిట్టుకోవడం లేదు, చాలా మంచి పని. ఇది కంటెస్టెంట్కి యూజ్ అయ్యే పని. వాళ్ళ సైడ్ స్టోరీ ప్రజలకు చెప్పుకునే సిచ్యువేషన్ ఇది, అందరు చూసే సిచ్యువేషన్. సో వాళ్ళకే మంచిది. అక్కడ కాతే కంటెస్టెంట్ ఎలా నుంచొని ఎలా ఆన్సర్ చేశారన్నది ఇంపార్టెంట్. బట్ తనుజ డిడ్ గుడ్ జాబ్ అనిపించింది. ఆవిడ బాగానే డిఫెండ్ చేసుకున్నారు, బాగానే చెప్పారు. ఆవిడ ఏం చెప్పారంటే భయపడ్డారా ఏంటి ఆ బాండ్ కోసం? భయపడలేదు. ఏమైందంటే అది బాండ్ ఏం మారలేదు, కానీ సపోర్ట్ ఎన్ని వచ్చినప్పుడు ఏమైందంటే నాన్న పెరగడం వల్ల అది సింపతిగా మారిపోతుంది. నా వల్ల అది వేరే వాళ్ళకి అలా పేరు రాకూడదు, సో ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అదన్నట్టు అని, అదే కూతురు అని సాఫ్ట్ కార్నర్ ఉంటాను. కానీ బట్ చూసే వాళ్ళకి అలా అనిపించింది, మీరు ఏదో భయపడ్డారు, కావాలని మార్చేశారు అన్నట్టని. అది నిజమే. ఆవిడ ఏదైనా కవర్ చేసుకున్నా కూడా ఏదో తేడాగా వెళ్తుందని చెప్పి వెనక్కి తగ్గినట్టున్నారు. మధ్యలో నాన్న అని అనకుండా అని చాలా కన్ఫ్యూజ్డ్గా బిహేవ్ చేశారు చాలా చోట్ల. కానీ గేమ్ బాగా ఆడుతున్నారు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు ఆవిడ. నెక్స్ట్ ఇంకొక ఈయన హార్డ్ కోర్ సంజన గారి ఫ్యాన్ అని కాదు, కానీ హార్డ్ కోర్ తనుజ హేటర్ అనుకుంటా. తప్పులేదు. వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళవి, మన వాళ్ళు ఏం అనకూడదు.
ఇమాన్యుయల్ ఫ్రెండ్ కాదు అన్నారు. సో తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ అని చెప్పారు. ఏంది ఎందుకు 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 ఇలాగా బాగానే ఉండేది కదా అన్నాడు. తను చెప్పారు, సార్ మీ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే కోపం వచ్చినప్పుడు మీరు అనరా సార్ నా ఫ్రెండ్ కాదంటే నేను ఎందుకు అంటాను నా ఫ్రెండ్ కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిజంగా అయితే మనం అంటే ఈ నా ఫ్రెండ్ కాదురా అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా, అందరూ వెళ్ళిపోవాలి ఏముంది. కానీ ఇక్కడ ఆవిడ సింపుల్గా సార్ మీరు అన్నట్టు ఎందుకంటే సార్ నాకు ఇలా అనిపించి ఇలా చెప్తారు కదా, కానీ ఆర్గ్యుమెంట్ మాత్రం పెద్ద ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అంతేగా ఫ్రెండ్ కాదని చెప్పి మొహం మీద అనం కదా అంటే, సార్ వాడు చేసిన పనులు అలా ఉన్నాయి సార్ అని చెప్తుంటారు ఆవిడ. ఆడేసేమో ముఖం పట్టుకొని అంతైనా సరే మొహం పట్టుకొని అలా అనం కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా అంతేగాని అనగానే తను సార్ వెళ్ళటం ఇష్టం లేదు సార్, కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేసి నేను నార్మల్ అయిపోతాను, అలాగే అయిపోయా అన్న విధంగా చెప్తారు. ఆయన మాత్రం తప్పు ఒకలావునా ఓకే నేను అదే అలా నార్మల్ అయిపోయి ఏంటి 2 weeks తర్వాత నార్మల్ అయిపోవటమా అంటే ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఈ పాయింట్ చెప్పుంటే బాగుంటుంది. మీరు గేమ్ కోసం ఆయనతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని నాకు అనిపించిందండి అని ఉంటే కనుక విషయం వేరేలా ఉండేది. దాని తర్వాత అతను పడ్డాడు మీరు అన్నారంటే, సార్ నేను పడలేదా సార్ అనగానే వాడు ఒక్కడే పడినట్టు చెప్తారండి సార్, మీ ఒక్కరికి అదే కనిపిస్తుందా వాడు పడ్డాడని చెప్పి నేను పడలేదా వాట్ ఈస్ దిస్ సార్ అంటే అక్కడి నుంచి ఏ ఎమ్మెల్యే ఎడుతూ ఉంటాడు. అక్కడ ఎమ్మెల్యే కామెడీ చేసే సిచ్యువేషన్ కాదు, ఎమ్మెల్యేకి అడ్వాంటేజ్ అయ్యే సిచ్యువేషన్. ఆడియన్స్ ఎంతో ఫీల్తో చెప్పారు ఆయన, నువ్వు నా ఫ్రెండ్ కాదు కాబట్టి నీకు సపోర్ట్ చేశానని చెప్పి ఆయన ఎంతో ఫీల్తో చెప్పారంటే, సార్ నేను సపోర్ట్ చేయలేదంటే లేదండి మీరు సపోర్ట్ చేయలేదు, మీరు ఎప్పుడు సపోర్ట్ తీసుకున్నారు సపోర్ట్ చేయించుకున్నారు అని చెప్పి ఆయన కంక్లూడ్ చేస్తే ఇంకా ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాలే. సరే ఏంది ఆర్గ్యుమెంట్ అన్నట్టు అనుకో, ఇంకా సరే సార్ నేనే చేయించుకున్నాను సార్ అంటే అంటే ఓకే సార్ ఇంకేం చెప్తాను అన్నట్టు ఓకే సార్ అన్నారు. అంతా తనుజ మీరు ఇంట్లోకి వెళ్ళన్నారు, చిన్న చిన్న క్వశ్చన్స్ మామూలు క్వశ్చన్స్ వచ్చి కొంతమంది అడుగుతూ ఉన్నారన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను, ఈ పెద్ద ఇంకంతేం కాదులేండి ఎపిసోడ్లో చూపించినవి మెయిన్. బట్ గ్రిల్లింగ్ బాగానే జరిగింది, ఆయన ఎవరో కానీ బాగానే కొద్దిగా గ్రిల్ చేశాడు. తర్వాత ఆవిడ మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ తనుజ. ఇది చూసినప్పుడు కళ్యాణ్ తనుజని గెలిపించాలనుకుంటున్నాడా, కళ్యాణ్ తనుజని ఆడియన్స్ నుంచి దూరం చేయాలనుకుంటున్నాడా అర్థం కాదు. డిస్కషన్ చూస్తే చాలా మ్యానిపులేట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే బీ అటెంటివ్, గేమ్లో ఆలోచించి గేమ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఏంటంటే భరణి వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఆయన తీసేస్తారు, ఆయన పాయింట్స్ ఎవరికి వెళ్తే ఆలోచించుకో. తనుజ నేను ఇమ్ము సంజన భరణి గారు ఉన్నా అంటే అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాడు అనగానే నాకు ఎవరు అంటారు, ఎందుకంటే ఈరోజు ఇమ్మాన్యుయల్కి వేయమన్నారు నేను వేయలేదు కదా, సో ఆబ్వియస్గా నాకు ఎవరు అనగానే కళ్యాణ్ మనిషి నీకు ఇవ్వకుండా మిగతా ఇద్దరికి ఇస్తే బాటంలో ఉండేది ఎవరు అని తను. సో అయితే అప్పుడు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే ఈ గేమ్లోంచి ఆవిడ ఎలిమినేట్ అయిపోద్ది. దాని తర్వాత ఏమంటారంటే నేనేం చేయను దానికి ఆయన ఇష్టం కదా అని చెప్పి ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు, ఆయన ఇష్టం ఎందుకు అడగాలి అన్నట్టు కళ్యాణ్. కానీ తనకు ఒక పాయింట్ గుర్తు చేయి, ఏంటంటే మీరు ఉండాలి అనుకుంటే అంటే మీ కాంపిటీషన్ ఎవరు టాప్ 5కి సంజన గారే కాంపిటీషను, మీరు ఆవిడని గెలిపించి ఆవిడకి పాయింట్లు ఇస్తే మీరు వెళ్ళిపోతారు కదా, అలాంటి పాయింట్ గుర్తు చేయమంటున్నాడు. కొంచెం గేమ్ పాయింట్ ఆఫ్ కరెక్టే, తనుజకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది, తనుజ గేమ్లో నుంచో పెడదామని చెప్పి ట్రై చేస్తున్నాడు కళ్యాణ్ సూపర్ రా అని చెప్పి. బట్ ఆడియన్స్ వాళ్ళు తీసుకుని ఎందుకు ఇంత అవసరమా, ఎందుకంటే మనకు తెలుసు కదా వీళ్ళిద్దరు ఎట్టగా టాప్లో ఉంటారు, మిగతా ఎట్టగానే కొట్టుకొని మనకేం పోయింది అన్నట్టు ఉంటుంది అనుకుంటే. నెక్స్ట్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటే మీరు కాకుండా ఉంటే మీ ఆవిడ అదే వాళ్ళు కాకుండా ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ వస్తాయంటే తను చూడు అని చెప్పి చెప్తుంటే ఇమ్మాన్యుయల్కి ఇస్తారు అలా అయితే అనుకోగానే కళ్యాణ్ అడుగు నువ్వు ఒకసారి అనగా ఎలా అడుగుతారా నేను అంటారు, అడుగు అంటూ ఉంటాడు ఆయన. సో ఇక్కడ అదే చెప్తున్నాను కదా, ఎవరి బ్రెయిన్ వాళ్ళు వాడుతూ ఉన్నారు, బుర్రకు బాగా పదును పెట్టి దాన్ని చెరుకు రసం తిప్పినట్టు ఆ మిషన్లు వేసి తిప్పుతూ ఉన్నారు, క్రష్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి మా, చివరిదాకా నన్ను భరించి నా నీరసమైన ఫేసు నీరసంగా చెప్పినట్టున్నాను, చివరిదాకా చూసిన వాళ్ళు చివరిదాకా చూసాం బ్రో పర్లేదు అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే, అది యాక్చువల్గా మిడ్ నైట్ టాక్స్లో అంటే లైవ్లో అదే లాస్ట్ డిస్కషన్. ఇప్పుడు మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా డిస్కషన్స్ ఉంటే నేను మిడ్ నైట్ టాక్స్ వీడియో చేస్తాను, లేదంటే మాత్రం చేయను, ఎనర్జీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఉంటే మాత్రం సపరేట్గా చేస్తా, లేదంటే మాత్రం చేయను, చూసుకొని కాసేపు పడుకుంటాను, ఉదయం మెలకు వచ్చేసి ఏదైనా ఉంటే అప్పుడు చూస్తాను. ఎందుకంటే అదే లాస్ట్ డిస్కషన్, అంటే మధ్యలో ఏది లేదు మంచిది లేదు అన్నట్టు వేసినట్టు ఆయన. చూద్దాం. సో మ్యాక్సిమం ఉండదు, మినిమం ఛాన్సెస్ ఉన్నాయి ఉండటానికి. సో ప్లాన్ చేసుకోండి, ఉండదు అన్నట్టే ప్లాన్ చేసుకోండి, ఉంటే ఓకే సరేనా. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.